ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తలు నిలిచారు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్తూ వేణుస్వామి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో వేణుస్వామిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. సౌంత నాగచైతన్యాలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని, మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు. రెబల్ స్టార్ ప్రభాస్, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు ఆయన. ఇదే సమయంలో ఆయన పలువురు రాజకీయ నాయకుల జాతకాల గురించి కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు, కవితలు అరెస్ట్ అవుతారంటూ వేణుస్వామి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే వీరిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నన్ను గెలికినందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీకి గతి పట్టిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ గింగిరాలు తిరుగుతుందని నేను ఓ ఇంటర్వ్యూలో చెప్పానన్నారు. ఒక పెద్ద హీరోకి సంబంధించి కన్వెన్షన్ ను కూలగొట్టడం, దేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ పెట్టడం, ఒక పాన్ ఇండియా హీరోని ఒక రోజు జైల్లో పెట్టడం, సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలు, ఇలా 4 పెద్ద ఇన్సిడెంట్లు ఈ ఏడాది ఇండస్ట్రీలో జరిగాయి. గతంలో ఇన్ని సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ జరుగుతాయని నేను ముందే చెప్పా. ఇంకా చాలా జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.